దయాస్వరూపులైనటువంటి విజయవాడ పట్టణ ప్రజానికానికి పిరమిడ్ ధ్యాన కేంద్రాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు మహావతార్ బాబాజీ జన్మదినోత్సవ సందర్భంగా మహాకరణ సద్భావన యాత్ర నిర్వహించబడతా ఉంది. ఈ యాత్రలో అందరూ పాల్గొనవలసిందిగా ఆహ్వానం కలుగుతా ఉన్నాం. జ్ఞాన జగత్తు జ్ఞాన జగత్తు శాకాహార జగత్తు శాకాహార జగత్తు అహింసా జగత్తు అహింసా జగత్తు ఆరోగ్య జగత్తు ఆరోగ్య జగత్తు ఆనంద జగత్తు ఆనంద జగత్తు హింస హింస ఎప్పుదాం 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 కాపాడదాం 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 ఆహారం కోసం ఏ జీవిని చంపుకునే హక్కు ఆహారం కోసం ఏ జీవిని చంపుకునే హక్కు వినోదాల కోసం ఏ జీవిని చంపుకునే హక్కు తీవ్ర హింస తీవ్ర హింస ఆరోగ్యమే ఆరోగ్యమే ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే సుఖమేనంతా సుఖ సంతోషాలతో జీవించాలంటే తీవ్ర హింస తీవ్ర హింస రక్షిద్దాం 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 కాపాడదాం 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 బ్రహ్మశిఖానా కట్టించే బ్రహ్మశిఖానా కట్టించే మేలే బ్రహ్మశిఖానా కట్టించే ప్రేమిద్దాం ప్రేమిద్దాం కరుణిద్దాం 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 ఏ జీవుని చంపే హక్కు ఏ జీవుని చంపే హక్కు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ఏదైనా శాకాహార జగత్తుకి ఏదైనా శాకాహార జగత్తుకి భార జగత్తుకి అహింసా జగత్తుకి కరగగిరి అందరికీ రమేశ్వర మహాపత్రి మహారాజుకి మహావతార్ బాబాజీ గారికి శాకాహారం మాత్రమే తీసుకుందా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే ఇప్పుడు ఏ జీవిని చంపే హక్కు ఇప్పుడు ఏ జీవిని చంపే హక్కు జీవ హింస జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిశ్రీ దివ్య స్ఫూర్తితోటి అమరగురు మహావతార్ బాబాజీ జన్మ దినోత్సవ వేడుకల సందర్భంగా మహాకరుణ మగా శాకాహార ర్యాలీని నిర్వహిస్తూ పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఈరోజు ఈ చర్చని
ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా మీ అందజేయబడుతున్న కర్తవ్యాన్ని చదివి అందులో ఉన్న శాకాహారం గురించి ధ్యానం గురించి ఉన్న విషయాన్ని అవగాహన చేసుకుని ఈ రోజు నుంచే శాకాహారమే ఆహారంగా తీసుకుంటూ ధ్యానం చేస్తూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని కోరుకుంటుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్. జై బోలో మహాకరుణ హింసా శాకాహార ర్యాలీకి होगा जीवाలను రక్షిద్దాం, होगा జీవాలను రక్షిద్దాం. ఆహారం కోసం ఏ జీవిని చంపుకునే హక్కు ఎవరికి లేదు. ఆహారం కోసం ఏ జీవిని చంపుకునే హక్కు ఎవరికి లేదు. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు. హింస పాపం. పిరమిడ్లను కడదాం. పిరమిడ్ శక్తి అద్భుత శక్తి. పిరమిడ్ శక్తి అద్భుత శక్తి. పిరమిడ్ కట్టడా లేని కట్టడా. పిరమిడ్ కట్టడా లేని కట్టడా. తిందాం శాకాహారమే తిందాం. శాకాహారమే తిందాం. శాకాహారం అంటే కూరగాయల భోజనం. శాకాహారం అంటే ఆకుకూరల భోజనం. మానవులు తినవలసిన ఆహారం. శాకాహారం మానవులు తినవలసిన ఆహారం. శాకాహారమే. జీవహింస మహాపాపం. జీవహింస మహాపాపం. రక్షిద్దాం. ఒక జీవులను రక్షిద్దాం. ఒక జీవులను రక్షిద్దాం. కాపాడదాం. ఒక జీవాలను కాపాడదాం. ఒక జీవాలను కాపాడదాం. జీవించ నువ్వు. కోట్లు పెట్టినా కొనలేనిది ప్రాణం. జీవించ నువ్వు. జీవహింస మహాపాపం. జీవహింస మహాపాపం. ఆహారం కోసం ఏ జీవిని చంపుకునే హక్కు నీకు నాకు ఎవరికి లేదుగా. ఆహారం కోసం ఏ జీవిని చంపుకునే హక్కు ఎవరికి లేదుగాక లేదు. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు కదా. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు కదా. రక్షిద్దాం. కాపాడదాం. ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవించాలంటే జీవహింస ఆహారం కోసం ఏ జీవిని చంపు తినే హక్కు రక్షిద్దాం. కాపాడదాం. హింస చూడు. హింసను వదిలిపెడదాం. ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవించాలంటే జై బోలో పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి. జ్ఞాన గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. హిమాలయ యోగి మహావతార్ బాబాజీకి. జై బోలో శాకాహార జగత్ కి. జై బోలో జ్ఞాన జగత్ కి. హింస చూడు. ఈ రోజు మన పట్టణంలో మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించబడతా ఉంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము అందరూ ధ్యానం చేయాలని, శాకాహారం మాత్రమే తీసుకోవాలని, హింసతో కూడినటువంటి ఆహారాన్ని వదిలిపెట్టాలని, గుడ్డుతో సహా కోడి, మేక, చేప ఏదైతే ఆహారం అని మనం భుజిస్తున్నామో అదంతా కూడా అనారోగ్యం అనే విషయాన్ని అందరికీ తెలియజేస్తూ ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఆనందంగా సుఖశాంతులతో జీవించాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శాకాహారం మాత్రమే తినాలి. శాకాహారం అంటే కాయగూరలు, పప్పు ధాన్యాలతో కూడినటువంటి ఆహారం మాత్రమే తింటూ ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తా ఉన్నాము.
जय बोलो पितामह पत्री जी की, जय बोलो पितामह पत्री जी की, अहिंसा मूर्ति महात्मा गांधी की, अहिंसा मूर्ति महात्मा गांधी की, बुद्ध भगवान की, बुद्ध भगवान की, जय बोलो पितामह ब्रह्मर्षि पत्री जी की, पिरमिड मेडिटेशन ఛానల్ की చూడండి చూడండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రతి క్షణం సత్య దర్శనం చూడండి చూడండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రతి క్షణం సత్య దర్శనం చూడండి చూడండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రతి క్షణం సత్య దర్శనం जय बोलो पितामह ब्रह्मर्षि पत्री जी की, जय बोलो पितामह ब्रह्मर्षि पत्री जी की, జై शाकाहार रैली की, జై महाकरुण शाकाहार रैली की, జై महाकरुण शाकाहार रैली की, जय बोलो अहिंसा मूर्ति महात्मा गांधी की, జై जय बोलो अहिंसा मूर्ति महात्मा गांधी की, हिंसा छोड़ो హంసా పకడో हिंसा छोड़ो హంసా పకడో हिंसను వదిలిపెడదాం ధ్యానం చేద్దాం హింసను వదిలిపెడదాం ధ్యానం మొదలు పెడదాం హింసను వదిలిపెడదాం ధ్యానం మొదలు పెడదాం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస రక్షిద్దాం రక్షిద్దాం భోగ జీవులను రక్షిద్దాం 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 భోగ జీవులను రక్షిద్దాం కాపాడదాం కాపాడదాం భోగ జీవులను కాపాడదాం 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 భోగ జీవులను కాపాడదాం జీవ హింస మహాపాపం జీవ హింస మహాపాపం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే శాకాహారం మాత్రమే తినాలి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే శాకాహారం మాత్రమే తినాలి శాకాహారం అంటే కూరగాయల భోజనం శాకాహారం అంటే ఆకుకూరలు కాయగూరల భోజనం శాకాహారం అంటే దుంపకూరలు పండ్లు భోజనం కడదాం కడదాం పిరమిడ్లే కడదాం 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 పిరమిడ్లే కడదాం 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 పిరమిడ్లే కడదాం పిరమిడ్ శక్తి అద్భుత శక్తి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి పిరమిడ్ కట్టడం తిరుగులేని కట్టడం పిరమిడ్ కట్టడం తిరుగులేని కట్టడం పిరమిడ్ కట్టడం తిరుగులేని కట్టడం ఓ మనిషి మేలుకు జీవ హింస మానుకో ఓ మనిషి మేలుకు సత్యం తెలుసుకో ఓ మనిషి మేలుకు సత్యం తెలుసుకో సత్యం తెలుసుకో ఓ మనిషి మేలుకో సత్యం తెలుసుకో ఓ మనిషి మేలుకో సకల ప్రాణికోటి ఎందు భగవంతుడు కొలువై ఉన్నాడు సకల ప్రాణికోటి ఎందు ఆ భగవంతుడు కొలువై ఉన్నాడు సకల ప్రాణికోటి ఎందు ఆ భగవంతుడు కొలువై ఉన్నాడు భగవంతుని సృష్టిలో అన్ని జీవులు సమానమే భగవంతుని సృష్టిలో అన్ని జీవులు సమానమే ఆహారం కోసం ఏ జీవిని చంపు తినే హక్కు ఎవరికీ లేదు ఆహారం కోసం ఏ జీవిని చంపుకు తినే హక్కు ఎవరికీ లేదు విందు వినోదాల కోసం ఏ జీవిని చంపు తినే హక్కు ఎవరికీ లేదు ఆదివారం వచ్చిందని పండుగ వచ్చిందని ఏ జీవిని చంపు తినే హక్కు ఎవరికీ లేదు జీవ హింస మహాపాపం జీవ హింస మహాపాపం జంతు బలులు ఆపేయాలి జంతు బలులు ఆపేయాలి జీవ హింస మహాపాపం జీవ హింస మహాపాపం రక్షిద్దాం రక్షిద్దాం భోగ జీవులను రక్షిద్దాం 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 భోగ జీవులను రక్షిద్దాం కాపాడదాం కాపాడదాం భోగ జీవులను కాపాడదాం 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 భోగ జీవులను కాపాడదాం హింస చూడు హంసా పకడు హింసను వదిలిపెడదాం ధ్యానం మొదలు పెడదాం హింసను వదిలిపెడదాం ధ్యానం మొదలు పెడదాం ఆహారం కోసం ఏ జీవుని చంపు తినే హక్కు ఎవరికీ లేదు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు దయాస్వరూపులైనటువంటి విజయవాడ పట్టణ ప్రజానికానికి పిరమిడ్ ధ్యాన కేంద్రాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు మహావతార్ బాబాజీ జన్మదినోత్సవ సందర్భంగా మన మహాపట్టణంలో మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించబడతా ఉంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము హింసతో కూడినటువంటి మాంసాహారాన్ని వదిలిపెట్టాలని, గుడ్డుతో సహా కోడి, మేక, చేప ఏదైతే ఆహారం అని మనం భుజిస్తున్నామో అదంతా కూడా విషపూరితమని 150 రకాల అనారోగ్యాలు వస్తా ఉన్నాయనే విషయాన్ని అందరికీ తెలియజేస్తూ హింసను వదిలిపెడదాం, హంసను పట్టుకుందాం. హంస అంటే శ్వాస. ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెడతారో మీ మనసులో ఉన్నటువంటి ఒత్తిళ్లన్నీ తొలగిపోతాయి, భయాలు బాధలన్నీ తొలగిపోతాయి, ఆరోగ్యంగా ప్రశాంతంగా ఆనందంగా జీవించవచ్చు. అలాగే సాటి ప్రాణికోటి పట్ల మనం ప్రేమ దయ కలిగి ఉండాలనే విషయాన్ని అందరికీ తెలియచేస్తూ కరపత్రాలు పంచుతా ఉన్నారు. అందరూ తీసుకోండి, చదవండి, అవగాహన చేసుకోండి, ఆచరించండి, జీవితాన్ని ధన్యం చేసుకోండి.
जय बोलो पितामह ब्रह्मर्षि पत्री जी की जय बोलो पितामह ब्रह्मर्षि पत्री जी की महाकरुण शाकाहार रैली की महाकरुण शाकाहार रैली की जय बोलो महाअवतार बाबा जी की जय बोलो महाअवतार बाबा जी की जय बोलो हिमालय गुरु महाअवतार बाबा जी की जय बोलो ब्रह्मर्षि पितामह पत्री जी की जय बोलो पितामह ब्रह्मर्षि पत्री जी की हिंसा छोड़ो పకడో हिंसा छोड़ो హంస పకడో హింసను వదిలిపెడదాం జ్ఞానం మొదలు పెడదాం హింసను వదిలిపెడదాం జ్ఞానం మొదలు పెడదాం ఆహారం కోసం ఏ జీవిని చంపు తినే హక్కు ఎవరికీ లేదు అద్భుత శక్తి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి పిరమిడ్ కట్టడం తిరుగులేని కట్టడం పిరమిడ్ కట్టడం తిరుగులేని కట్టడం పిరమిడ్ శక్తి అద్భుత శక్తి జ్ఞానం అంటే శ్వాస మీద ధ్యాస చేద్దాం చేద్దాం ధ్యానం చేద్దాం 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 ధ్యానం చేద్దాం మానవులు తినవలసిన ఆహారం ఆహారం మాత్రమే మానవులు తినవలసిన ఆహారం ఆహారం మాత్రమే ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే ఆహారం మాత్రమే తినాలి కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవించాలంటే ఆహారం మాత్రమే తినాలి శాకాహారం అంటే కూరగాయల ఆకుకూరల భోజనం శాకాహారం అంటే ఆకుకూర పండ్ల భోజనం తిందాం తిందాం ఆహారమే తిందాం 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 ఆహారం మాత్రమే తిందాం పకడు హింసా చూడు పకడు హింసను వదిలిపెడదాం జ్ఞానం మొదలు పెడదాం హింసను వదిలిపెడదాం జ్ఞానం మొదలు పెడదాం దేహమే దేవాలయం దేహమే దేవాలయం జీవుడే దేవుడు జీవుడే దేవుడు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే ఆహారం మాత్రమే తినాలి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే ఆహారం మాత్రమే తినాలి కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవించాలంటే ఆహారం మాత్రమే తినాలి జంతు బలులు ఆపేయాలి జంతు బలులు ఆపేయాలి జంతు బలులు ఆపేయాలి రక్షిద్దాం రక్షిద్దాం ఒక జీవులను రక్షిద్దాం 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 ఒక జీవులను రక్షిద్దాం కాపాడదాం కాపాడదాం ఒక జీవులను కాపాడదాం 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 ఒక జీవులను కాపాడదాం అహింసా ధర్మం వర్ధిల్లాలి అహింసా ధర్మం వర్ధిల్లాలి అహింసా ధర్మం వర్ధిల్లాలి హింసా చూడు పకడు హింసను వదిలిపెడదాం జ్ఞానం మొదలు పెడదాం హింసను వదిలిపెడదాం జ్ఞానం మొదలు పెడదాం జై బోలో ధ్యాన జగత్ కే జై బోలో ధ్యాన జగత్ కే జై బోలో ధ్యాన జగత్ కే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే శాకాహారం మాత్రమే తినాలి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే శాకాహారం మాత్రమే తినాలి శాకాహార జగత్ కి శాకాహార జగత్ కి శాకాహార మహాకరుణ ర్యాలీ కి శాకాహార మహాకరుణ ర్యాలీ కి శాకాహార జగత్ కి శాకాహారం అంటే ఆకుకూరలు కాయగూరల భోజనం దయాస్వరూపులైనటువంటి విజయవాడ పట్టణ ప్రజానికానికి పిరమిడ్ ధ్యాన కేంద్రాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు మన పట్టణంలో మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించబడతా ఉంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము ఫుడ్తో సహా కోడి మేక చేప ఏదైతే ఆహారం అని భుజిస్తున్నామో అదంతా కూడా విషపూరితము పాపాహారం అని చెప్పేసి అందరికి తెలియజేస్తా ఉన్నాము. హింసతో కూడినటువంటి ఆహారం తినడం వలన 180 రకాలైనటువంటి జబ్బులు వస్తా ఉన్నాయి. మనందరికీ తెలుసు. వుహాన్, చైనాలోని వుహాన్ అనే మాటలు పంచుతా ఉన్నాము. అందరూ తీసుకోండి, చదవండి, అవగాహన చేసుకోండి, ఆచరించండి, జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి జై జ్ఞాన జగత్కి జై జ్ఞాన జగత్కి జై శాకాహార జగత్కి జై శాకాహార జగత్కి జై పిరమిడ్ జగత్కి జై పిరమిడ్ జగత్కి జై హిమాలయ గురు మహావతార్ బాబాజీకి జై హిమాలయ గురు మహావతార్ బాబాజీకి జై మహాకరుణ శాకాహార ర్యాలీకి జై శాకాహారం అమృతాహారం శాకాహారం అమృతాహారం అమృతాహారం శాకాహారం అమృతాహారం శాఖ మీద ధ్యాస కట్టాలి కట్టాలి పిరమిడ్లెన్నో కట్టాలి 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 పిరమిడ్లెన్నో కట్టాలి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి పిరమిడ్ కట్టడం ధ్యాస మీద ధ్యాస ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు ఒట్లు పెట్టిన కొనలేని ప్రాణం బ్రతుకు బ్రతక నువ్వు జీవించు జీవించ నువ్వు ఒట్లు పెట్టిన కొనలేనిది ప్రాణం బ్రతుకు
బ్రతక నువ్వు జీవించు. జీవించ నువ్వు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు, ప్రాణం తీసే హక్కు లేదు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు శాకాహారం, అమృతాహారం శాకాహారం, అమృతాహారం అమృతాహారం, శాకాహారం అమృతాహారం. శాకాహారం శాకాహారం అంటే, కూరగాయల భోజనం శాకాహారం అంటే ఆకుకూరల భోజనం ఆకుకూరలు కాయగూరలు తీసుకున్నా, ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం దుంపకూరలు పండ్లు తీసుకున్నా, ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం ఒక జీవులను సర్వ ప్రాణికోటి యందు, ఆ భగవంతుడే కొలువై ఉన్నాడు సర్వ ప్రాణికోటి యందు ఆ దేవుడే కొలువై ఉన్నాడు కాపాడదాం, కాపాడదాం, ఒక జీవాలను కాపాడదాం కాపాడదాం, కాపాడదాం. కోడి మేక చేప రొయ్యలను కాపాడదాం కరుణ చూపుదాం, కరుణ చూపుదాం. ఒక జీవాల పట్ల కరుణ చూపుదాం అహింస ధర్మం, వర్ధిల్లాలి అహింస ధర్మం. వర్ధిల్లాలి ఆరోగ్యమే, మహాభాగ్యం ఆరోగ్యమే, మహాభాగ్యం ఆరోగ్యమే. మహాభాగ్యం అహింస ధర్మం, వర్ధిల్లాలి అహింస ధర్మం. వర్ధిల్లాలి ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు పరిపూర్ణమైన ఆరోగ్యంతో జీవించాలంటే శాకాహారమే తీసుకోవాలి, ఆనందంగా జీవించాలంటే శాకాహారమే తీసుకోవాలి, వైభోగంగా జీవించాలంటే శాకాహారమే తినాలి, మనశ్శాంతితో జీవించాలంటే శాకాహారమే తీసుకోవాలి. శాకాహారం అంటే కాయగూరల భోజనం, శాకాహారం అంటే ఆకుకూరల భోజనం. కూరగాయలు ఆకుకూరలు మాత్రమే ఆహారంగా తీసుకుందాం ఆరోగ్యంగా జీవిద్దాం, పండ్లు దుంపకూరలు పప్పు దినుసులు మాత్రమే ఆహారంగా తీసుకుందాం ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. ఆరోగ్యమే మహాభాగ్యం, జీవ హింస మహాపాపం ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు, ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు. కోట్లు పెట్టినా కొనలేనిది ప్రాణం జీవించు జీవించనివ్వు, బ్రతుకు బ్రతకనివ్వు. ఓ మనిషి మేలుకో జీవ హింస మానుకో, ఓ మిత్రమా మేలుకో మాంసం మానుకో. జీవ హింస మహాపాపం, మానాలి మానాలి మాంసం మానాలి, మానాలి మానాలి జీవ హింస మానాలి. జీవ హింస మహాపాపం ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. సమస్త ప్రాణికోటిలోన దేవుడున్నాడు, కోడిలోన దేవుడున్నాడు, ఏకలోన దేవుడున్నాడు, చేపలోన దేవుడున్నాడు, రొయ్యలోన దేవుడున్నాడు, మన అందరిలోన దేవుడున్నాడు. దేవుని సృష్టిలో అందరూ సమానులే, దేవుని సృష్టిలో అందరూ సమానులే. అందుకే ఓ మిత్రుడా మేలుకో జీవ హింస మానుకో, ఓ మనిషి ఇకనైనా మేలుకో జీవ హింస మానుకో. జీవ హింస మహాపాపం, మహాపాపం యొక్క ఫలితమే మహాపాపం యొక్క ఫలితమే అనారోగ్యాలు. అందుకే మానేద్దాం మానేద్దాం జీవ హింస మానేద్దాం, మానేద్దాం మానేద్దాం జీవ హింస మానేద్దాం. సమస్త ప్రాణికోటిలోన దేవుడున్నాడు, సమస్త ప్రాణికోటిలోన దేవుడున్నాడు. మానవుల దేహాలు దేవాలయాలు, మానవుల దేహాలు నడిచే దేవాలయాలు మన కడుపేమి శ్మశానము కాదు, మన కడుపేమి శ్మశానము కాదు. అందుకే మానేద్దాం మానేద్దాం జీవ హింస మానేద్దాం, తిందాం తిందాం శాకాహారం తిందాం, తిందాం తిందాం శాకాహారం మెచ్చిన ఆహారం, భూమాత మెచ్చిన ఆహారం శాకాహారం. శాకాహారమే తీసుకుందాం ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. జై శాకాహార జగత్ కే జై, జై ధ్యాన జగత్ కే జై. జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్. అహింసా ధర్మం వర్ధిల్లాలి, అహింసా ధర్మం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి అహింసా వర్ధిల్లాలి ధర్మం వర్ధిల్లాలి. జీవ హింస మహాపాపం, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా జీవించాలంటే శాకాహారమే తినాలి, మనశ్శాంతిగా జీవించాలంటే శాకాహారమే తినాలి. జీవ హింస మహాపాపం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు, ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు, ఆదివారం పేరుతో ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. మన పాపాలే మన రోగాలు, చిన్న చిన్న పాపాలు చేస్తే చిన్న చిన్న రోగాలు
పెద్ద పెద్ద పాపాలు చేస్తే పెద్ద పెద్ద రోగాలు కోడి మేక చేప రొయ్య ఇతర జీవులను చంపి తినడమే మహాపాపం ఆ జీవులతో వ్యాపారం చేయడమే మహాపాపం హింసాచారు హంసాపకుడు హింసాచారు హంసాపకుడు అహింసా ధర్మం వర్ధిల్లాలి అహింసా ధర్మం వర్ధిల్లాలి ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు సకల ప్రాణికోటి రక్షణే మానవాళి రక్షణ సకల ప్రాణికోటి రక్షణే మానవాళి రక్షణ హింసాచారు హంసాపకుడు అహింసా ధర్మం వర్ధిల్లాలి ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు ప్రాణం పోసే శక్తి మనకు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు ప్రాణం పోసే శక్తి మనకు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు మానవులందరూ తినాల్సిన ఆహారం శాకాహారం మానవుడికి సరి అయిన ఆహారం శాకాహారం బుద్ధుడి మార్గం అహింసా మార్గం వీరబ్రహ్మేంద్ర స్వామి మార్గం అహింసా మార్గం కృష్ణుడి మార్గం అహింసా మార్గం జీసస్ మార్గం అహింసా మార్గం అల్లా మార్గం అహింసా మార్గం మహాత్మా గాంధీ మార్గం అహింసా మార్గం అహింస పరమో ధర్మః అహింస పరమో ధర్మః హింసా చూడు హంసాపకుడు హింసాచారు హంసాపకుడు ఆరోగ్యమే మహాభాగ్యం ఓ మానవ మేలుకో జీవహింస మానుకో ఓ మనిషి మేలుకో మాంసం మానుకో ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు అహింసా ధర్మం వర్ధిల్లాలి 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 అహింసా ధర్మం వర్ధిల్లాలి మానవుడు తినవలసిన ఆహారం శాకాహారం అమృతాహారం శాకాహారం ఆరోగ్యాన్నిచ్చే ఆహారం శాకాహారం ఆనందాన్నిచ్చే ఆహారం శాకాహారం మనశ్శాంతినిచ్చే ఆహారం శాకాహారం ఆరోగ్యమే మహాభాగ్యం కోట్లు పట్టిన కొనలేని ప్రాణం జీవించు జీవించనివ్వు మిత్రమా బ్రతుకు బ్రతకనివ్వు మిత్రమా బ్రతుకు బ్రతకనివ్వు జీవహింస మహాపాపం రక్షిద్దాం రక్షిద్దాం మోగ జీవులను రక్షిద్దాం కాపాడదాం కాపాడదాం మోగ జీవులను కాపాడదాం ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు హింసాచారు హంసాపకుడు హింసను వీడండి హంసలు పట్టుకోండి హింసను వీడండి హంసలు పట్టుకోండి హింసాచారు హంసాపకుడు ब्रह्मर्षि पितामह सुभाष पत्री जी की जय। ज्ञान जगत की जय। धार्मिक जगत की जय। महाकर्ण जगत की जय। जीव हिंसा మహాపాపం ఏ జీవిని చంపి తినే హక్కు ఎవరికీ లేదు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు మానేయాలి మానేయాలి జీవహింస మానేయాలి తినాలి తినాలి శాకాహారమే తినాలి రక్షించాలి రక్షించాలి మోగ జీవులను రక్షించాలి కరుణ చూపించాలి కరుణ మోగ చూపించాలి జీవుల పట్ల కరుణ చూపించాలి శాకాహారం అమృతాహారం అమృతాహారం శాకాహారం మానవులు తినాల్సిన ఆహారం శాకాహారం ఆరోగ్యాన్నిచ్చే ఆహారం శాకాహారం ఆనందాన్నిచ్చే ఆహారం శాకాహారం శాంతినిచ్చే ఆహారం శాకాహారం ఉత్తమమైన ఆహారం శాకాహారం సమతుల్యమైన ఆహారం శాకాహారం పౌష్టికరమైన ఆహారం శాకాహారం ప్రాణశక్తినిచ్చే ఆహారం శాకాహారం జన్మశక్తిని పెంచే ఆహారం శాకాహారం అందుకే తిందాం తిందాం శాకాహారం తిందాం రక్షిద్దాం రక్షిద్దాం మోగ జీవులను రక్షిద్దాం చేద్దాం చేద్దాం ధ్యానం చేద్దాం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస దివ్యాత్మ స్వరూపులైన ఆత్మ బంధువులందరికీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ తరపున మరి విజ్ఞప్తి చేస్తుందంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఎవరైనా చేయొచ్చు ఏ మతం వారైనా చేయొచ్చు మీకు ఇచ్చిన పాంప్లెట్ లో ధ్యానం ఎలా చేయాలో ఉంటుంది చక్కగా ధ్యానం చేయండి శాకాహారం తినండి ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి ఆరోగ్యమే మా భాగ్యం ఆరోగ్యంగా జీవించాలంటే ఆహారమే తినాలి ఆనందంగా
జీవించాలంటే, శాకాహారమే తినాలి. వైభోగంగా జీవించాలంటే శాకాహారమే తినాలి. శాకాహారం అంటే కూరగాయల భోజనం. మన మంచి ఆహారం, శాకాహారం. మన మంచి ఆహారం. శాకాహారం. ఆకుకూరల కాయగూరల భోజనమే చేద్దాం. ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. పప్పు ధాన్యాలు దుంపకూరల భోజనమే చేద్దాం. ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. ఆరోగ్యమే మహాభాగ్యం. మిత్రులారా, ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే ధ్యానము, శాకాహారమే మార్గాలు. కాబట్టి చక్కగా ధ్యానం చేయండి, శాకాహారమే తినండి, జీవహింసతో కూడిన మాంసాన్ని గుడ్డుతో సహా వదిలివేయండి. చక్కగా మరి శాకాహార భోజనమే చేద్దాం. ఆరోగ్యమే. ఆరోగ్యంగా జీవించాలంటే, ఆనందంగా జీవించాలంటే, శాకాహారం మాత్రమే తినాలి. వైభోగంగా జీవించాలంటే శాకాహారం మాత్రమే తినాలి. శాకాహారమే తిందాం. ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. ఆరోగ్యమే. మహాభాగ్యం. జీవహింస. మహాపాపం. ఏ జీవిని చంపి తినే హక్కు ఎవరికీ లేదు. జీవహింస, పాపం. జీవహింస పాపం. మానండి, మానండి. జీవహింస మానండి, మానండి, మానండి. జీవహింస మానండి. తినండి, తినండి, శాకాహారమే తినండి. తినండి, తినండి. శాకాహారమే తినండి. మానవుల ఆహారం, శాకాహారం. మానవుల ఆహారం. శాకాహారం. శాకాహారం, అమృతాహారం. శాకాహారం, అమృతాహారం. అమృతాహారం, శాకాహారం. అమృతాహారం. శాకాహారం. ఆరోగ్యాహారం, శాకాహారం. ఆరోగ్యాహారం. శాకాహారం. ఆనందాహారం, శాకాహారం. ఆనందాహారం. శాకాహారం. పంచభూతాత్మికాహారం, శాకాహారం. పంచభూతాత్మికాహారం. శాకాహారం. పాప విమోచనాహారం, శాకాహారం. పాప విమోచనాహారం. శాకాహారం. జీవహింస, మహాపాపం. జీవహింస మహాపాపం. మానండి, మానండి, జీవహింస మానండి. మానండి, మానండి. జీవహింస మానండి. తినండి, తినండి, శాకాహారమే తినండి. తినండి, తినండి. శాకాహారమే తినండి. రక్షించండి, రక్షించండి, మూగ జీవులను రక్షించండి. రక్షించండి, రక్షించండి. మూగ జీవులను రక్షించండి. కాపాడండి, కాపాడండి, మూగ జీవులను కాపాడండి. కాపాడండి, కాపాడండి. మూగ జీవులను కాపాడండి. మొక్కుబడుల పేరుతో ఏ జీవిని చంపే హక్కు, ఎవరికీ లేదు. మొక్కుబడుల పేరుతో ఏ జీవిని చంపే హక్కు. ఎవరికీ లేదు. పెళ్లి రోజు, పుట్టినరోజు అంటూ ఏ జీవిని చంపే హక్కు. ఎవరికీ లేదు. పెళ్లి రోజులు, పుట్టినరోజులు అంటూ ఏ జీవిని చంపే హక్కు. ఎవరికీ లేదు. ఇందులో వినోదాల బిడ్డ ఏ జీవిని చంపే హక్కు. ఎవరికీ లేదు. ఇందులో వినోదాల బిడ్డ ఏ జీవిని చంపే హక్కు. ఎవరికీ లేదు. కోట్లు పెట్టినా కొనలేని ప్రాణం జీవించు, జీవించనివ్వు. కోట్లు పెట్టినా కొనలేని ప్రాణం జీవించు. జీవించనివ్వు. బ్రతుకు, బ్రతకనివ్వు. బ్రతుకు. బ్రతకనివ్వు. జీవహింస, మహాపాపం. జీవహింస. మహాపాపం. దేవుని సృష్టిలో అందరూ ఒక్కటే. కోడిలోన, దేవుడున్నాడు. కోడిలోన, దేవుడున్నాడు. మేకలోన, దేవుడున్నాడు. మేకలోన, దేవుడున్నాడు. చేపలోన, దేవుడున్నాడు. చేపలోన, దేవుడున్నాడు. రొయ్యలోన, దేవుడున్నాడు. రొయ్యలోన, దేవుడున్నాడు. గోవులోన, దేవుడున్నాడు. గోవులోన, దేవుడున్నాడు. గొర్రెలోన, దేవుడున్నాడు. గొర్రెలోన, దేవుడున్నాడు. నీలోన, దేవుడున్నాడు. నీలోన, దేవుడున్నాడు. సకల ప్రాణి కోటిలోన దేవుడున్నాడు. కోడి, చేప, రొయ్య, మేక, గొర్రెలను చంపినమే. మహాపాపం. కోడి, చేప, రొయ్య, మేక, గొర్రెలను చంపినమే. మహాపాపం. మన పాపాలే, మనరోగాలు. మన పాపాలే, మనరోగాలు. చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న రోగాలు. చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న రోగాలు. పెద్ద పెద్ద పాపాలు, పెద్ద పెద్ద రోగాలు. పెద్ద పెద్ద పాపాలు. పెద్ద పెద్ద రోగాలు. ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు. ఓ మనిషి మేలుకో, జీవహింస మానుకో. ఓ మానవా మేలుకో, సత్యం తెలుసుకో. ఓ మానవా మేలుకో, సత్యం తెలుసుకో.
ధ్యానం చేద్దాం. శ్వాస మీద ధ్యాస. శక్తి, అద్భుత శక్తి, శక్తి, అద్భుత శక్తి, శక్తి, అద్భుత శక్తి, కట్టడం, తిరుగులేని కట్టడం. రక్షిద్దాం, రక్షిద్దాం, మోగ దేవులను రక్షిద్దాం. ప్రేమిద్దాం, ప్రేమిద్దాం, మోగ దేవులను ప్రేమిద్దాం. ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు. ఓ మనిషి మేలుకో, జీవహింస మానుకో. ఓ మానవా మేలుకో, జీవహింస మానుకో. అద్భుత శక్తి, పిరమిడ్ కట్టడం, తిరుగులేని కట్టడం, పిరమిడ్ కట్టడం, తిరుగులేని కట్టడం, పిరమిడ్ కట్టడం, తిరుగులేని కట్టడం. తిన్నాం, తిన్నాం, శాకాహారమే తిన్నాం. ఉన్నాం, ఉన్నాం, శాకాహారంగా ఉందా. శాకాహారం అమృతాహారం, భూదేవి తల్లి అందించిన ఆహారం. శాకాహారం ప్రకృతి అందించిన ఆహారం. శాకాహారం వృక్ష సామ్రాజ్యం వర్ధిల్లాలి. బుద్ధుని మార్గం అహింసా మార్గం, అల్లా మార్గం అహింసా మార్గం, జీసస్ మార్గం అహింసా మార్గం. ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. 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 జీవ హింస మహాపాపం, జీవ హింస మహాపాపం. శాకాహారం అమృతాహారం, శాకాహారం అమృతాహారం, అమృతాహారం శాకాహారం, అమృతాహారం శాకాహారం. శాకాహారం అంటే కూరగాయల భోజనం. శాకాహారం అంటే ఆకుకూరల భోజనం. ఆకుకూరలు కాయగూరలు తీసుకుందాం, ఆరోగ్యంగా ఆనందంగా జీవితం. దుంపకూరలు పండ్లు తీసుకుందాం, ఆనందంగా వైభోగంగా జీవితం. చేద్దాం, చేద్దాం, ధ్యానం చేద్దాం, 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 ధ్యానం చేద్దాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. పిరమిడ్ శక్తి, అద్భుత శక్తి, పిరమిడ్ శక్తి, అద్భుత శక్తి. పిరమిడ్ కట్టడం, తిరుగులేని కట్టడం, పిరమిడ్ కట్టడం, తిరుగులేని కట్టడం. ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. ఒట్లు పెట్టిన కొనలేనిది ప్రాణం. బ్రతుకు, బ్రతకనివ్వు. జీవించు, జీవించనివ్వు. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు. జీవ హింస మహాపాపం, జీవ హింస మహాపాపం. ఓ మనిషి మేలుకో, జీవ హింస మానుకో. ఓ మనిషి మేలుకో, జీవ హింస మానుకో. జీవ హింస మహాపాపం, జీవ హింస మహాపాపం. ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. ఒట్లు పెట్టిన కొనలేనిది ప్రాణం. బ్రతుకు, బ్రతకనివ్వు. జీవించు, జీవించనివ్వు. ఆదివారం వచ్చిందంటూ వ్యాపారాలంటూ ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. మన వ్యాపారాల కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. కాపాడదాం, కాపాడదాం, మూగ జీవులను కాపాడదాం. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి జ్ఞాన జగత్ के शाकाहार जगत के पिरामिड जगत के शाकाहार रैली के हिमालय गुरु महाअवतार बाबा जी के हिमालय गुरु महाअवतार बाबा जी के స్వరూపులైనటువంటి విజయవాడ పట్టణ ప్రజానికానికి పిరమిడ్ ధ్యాన కేంద్రాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు మన పట్టణంలో మహాకరుణ సద్భావన యాత్ర నిర్వహించబడతా ఉంది. యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశము అందరూ ధ్యానం చేయాలని, శాకాహారం మాత్రమే తినాలని, శుద్ధమైనటువంటి శాకాహారం మాత్రమే తీసుకోవాలని, ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజు మహావతార్ బాబాజీ జన్మదినోత్సవ సందర్భంగా పిరమిడ్ ధ్యాన కేంద్రాల ఆధ్వర్యంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశయ సాధన కోసమై మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించబడతా ఉంది. అందరూ కరపత్రాలు తీసుకోండి, చదవండి, అవగాహన చేసుకోండి, ఆచరించండి, జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. రక్షిద్దాం, 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 మూగ జీవులను రక్షిద్దాం, కాపాడదాం, కాపాడదాం, మూగ జీవులను కాపాడదాం, కాపాడదాం, కాపాడదాం. మూగ జీవులను కాపాడదాం. హింస చెడు, హింస చెడు, హింసను వదిలిపెడదాం, పట్టుకుందాం, హింసను వదిలిపెడదాం, మొదలు పెడదాం, హింసను వదిలిపెడదాం. మొదలు పెడదాం. ధ్యానం అంటే మీద ధ్యాస, ధ్యానం, సత్య జ్ఞాన ప్రసాదిని, ధ్యానం, సర్వరోగ నివారిణి. ధ్యానం అంటే మీద ధ్యాస, ధ్యానం అంటే మీద ధ్యాస, ధ్యానం, సత్య జ్ఞాన ప్రసాదిని, ధ్యానం. సర్వరోగ నివారిణి. చేద్దాం, చేద్దాం, ధ్యానం చేద్దాం,
చేద్దాం చేద్దాం. ధ్యానం చేద్దాం. ధ్యానం అంటే ధ్యాస మీద ధ్యాస. ధ్యానం అంటే ధ్యాస మీద ధ్యాస. కడదాం కడదాం పిరమిడ్లెన్నో కడదాం. కడదాం కడదాం. పిరమిడ్లెన్నో కడదాం. పిరమిడ్ శక్తి అద్భుత శక్తి. పిరమిడ్ శక్తి అద్భుత శక్తి. పిరమిడ్ కట్టడం తిరుగులేని కట్టడం. పిరమిడ్ కట్టడం. తిరుగులేని కట్టడం. ఓ మనిషి మేలుకో, జీవహింస మానుకో. ఓ మనిషి మేలుకో. జీవహింస మానుకో. మానండి మానండి జీవహింస మానండి. మానండి మానండి. జీవహింస మానండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే. ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే, శాకాహారమే తినాలి. ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే శాకాహారమే తినాలి. శాకాహారం అంటే, కూరగాయల భోజనం. శాకాహారం అంటే ఆకుకూరల భోజనం. జీవ హింస, మహాపాపం. జీవ హింస. మహాపాపం. రక్షిద్దాం రక్షిద్దాం ఒక జీవులను రక్షిద్దాం. రక్షిద్దాం రక్షిద్దాం. ఒక జీవులను రక్షిద్దాం. కాపాడదాం కాపాడదాం. ఒక జీవులను కాపాడదాం. महाकर्ण शाकाहार रैली के, जय। महाकर्ण शाकाहार रैली के जय। कोई बोलो पितामह ब्रह्मर्षि पत्री जी के, जय। कोई बोलो पितामह ब्रह्मर्षि पत्री जी के, जय। कोई बोलो पितामह ब्रह्मर्षि पत्री जी के. ब्रह्मर्षि पत्री जी महाराज की जय। शाकाहार जगत की जय। ध्यान जगत की जय। पिरमिड जगत की जय। पिरमिड शक्ति की जय। महात्मुలు మెచ్చే ఆహారం శాకాహారం. మహాత్ములు మెచ్చే ఆహారం శాకాహారం. భూమాత మెచ్చే ఆహారం శాకాహారం. భూమాత మెచ్చే ఆహారం శాకాహారం. ప్రకృతి మెచ్చే ఆహారం శాకాహారం. ప్రకృతి మెచ్చే ఆహారం శాకాహారం. జీసస్ మెచ్చే ఆహారం శాకాహారం. అల్లా మెచ్చే ఆహారం శాకాహారం. తినండి తినండి శాకాహారమే తినండి. శాకాహారం అంటే కూరగాయల భోజనం. శాకాహారం అంటే ఆకుకూరల భోజనం. పిరమిడ్ శక్తి అద్భుత శక్తి. పిరమిడ్ శక్తి అద్భుత శక్తి. పిరమిడ్ ధ్యానం అద్భుత ధ్యానం. నేర్చుకో నేర్చుకో. పిరమిడ్ ధ్యానం నేర్చుకో. నేర్చుకో నేర్చుకో. పిరమిడ్ ధ్యానం నేర్చుకో. తెలుసుకో తెలుసుకో. పిరమిడ్ ధ్యానం తెలుసుకో. తెలుసుకో తెలుసుకో. పిరమిడ్ ధ్యానం తెలుసుకో. హింస మహాపాపం. ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. కొట్టు పెట్టిన కొనలేనిది ప్రాణం. బ్రతుకు బ్రతకనివ్వు. జీవించు జీవించనివ్వు. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు. శాకాహారం అమృతాహారం. శాకాహారం అమృతాహారం. అమృతాహారం. శాకాహారం అమృతాహారం. శాకాహారం. శాకాహారం అంటే కూరగాయల భోజనం. శాకాహారం అంటే ఆకుకూరల భోజనం. ఆకుకూరలు కాయగూరలు తీసుకుందాం. ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. దుంపకూరలు పండ్లు తీసుకుందాం. ఆరోగ్యంగా వైభోగంగా జీవిద్దాం. ఆరోగ్యంగా జీవించాలంటే శాకాహారమే తినాలి. ఆరోగ్యంగా జీవించాలంటే శాకాహారమే తినాలి. మనశ్శాంతిగా జీవించాలంటే శాకాహారమే తినాలి. మనశ్శాంతిగా జీవించాలంటే శాకాహారమే తినాలి. ఆనందంగా జీవించాలంటే శాకాహారమే తినాలి. ఆనందంగా జీవించాలంటే శాకాహారమే తినాలి. జీవ హింస మహాపాపం. జీవ హింస మహాపాపం. ఏ ప్రాణిని చంపే హక్కు ఎవరికి లేదు. ఏ ప్రాణిని చంపే హక్కు ఎవరికి లేదు. కొట్లు పెట్టిన కొనలేనిది ప్రాణం. బ్రతుకు బ్రతకనివ్వు. జీవించు జీవించనివ్వు. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు. రక్షిద్దాం రక్షిద్దాం. మూగ జీవుల్ని రక్షిద్దాం. రక్షిద్దాం రక్షిద్దాం. మూగ జీవుల్ని రక్షిద్దాం. కాపాడదాం కాపాడదాం. మూగ జీవుల్ని కాపాడదాం. కాపాడదాం కాపాడదాం. మూగ జీవుల్ని కాపాడదాం. కరుణ చూపిద్దాం కరుణ చూపిద్దాం. మూగ జీవులపై కరుణ చూపిద్దాం. కరుణ చూపిద్దాం కరుణ చూపిద్దాం. మూగ జీవులపై కరుణ చూపిద్దాం. జంతు బలులు ఆపేయాలి. జంతు బలులు ఆపేయాలి. మన ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. మన ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. మన వ్యాపారాల కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. జీవ హింస మహాపాపం. జీవ హింస మహాపాపం. ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. ఏ ప్రాణిని హింసించే హక్కు ఎవరికి లేదు. కోడిలోన దేవుడున్నాడు. కోడిలోన దేవుడున్నాడు. మేకలోన దేవుడున్నాడు. వెయ్యలోన దేవుడున్నాడు. అందరిలోన దేవుడున్నాడు. మనందరిలోన దేవుడున్నాడు. నీలోన దేవుడున్నాడు. నాలోన దేవుడున్నాడు. జీవ హింస మహాపాపం. ఏ జీవిని హింసించే హక్కు ఎవరికి లేదు. ఏ ప్రాణిని హింసించే హక్కు ఎవరికి లేదు. రక్షిద్దాం
దేవుడున్నాడు, మేకలోన, దేవుడున్నాడు, చేమలోన, దేవుడున్నాడు, కొయ్యలోన, దేవుడున్నాడు, మనందరిలోన, దేవుడున్నాడు, నీలోన, దేవుడున్నాడు, నాలోన, దేవుడున్నాడు, మనందరిలోన దేవుడున్నాడు. ప్రకృతి మనకు అందించే ఆహారం శాకాహారం. ఆకుకూరలు పువ్వులు తీసుకుందాం. ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. ఏ జీవిని హింసించే హక్కు ఎవరికి లేదు, ఏ ప్రాణిని హింసించే హక్కు ఎవరికి లేదు. రక్షిద్దాం రక్షిద్దాం మూగ జీవులను రక్షిద్దాం, కరుణిద్దాం కరుణిద్దాం మూగ జీవులను కరుణిద్దాం. ఆకుకూరలు తిందాం. ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. ఆనందానికి సూత్రం శాకాహారం. శాకాహారం తీసుకుందాం. ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. ఆరోగ్యంగా జీవించాలంటే శాకాహారమే తీసుకోవాలి. శాకాహారం అమృతాహారం, శాకాహారం అమృతాహారం, మన మంచి ఆహారం. శాకాహారం. ఆనందంగా జీవించాలంటే శాకాహారమే తీసుకోవాలి. జై బోలో శాకాహార జగత్తుకి, జై బోలో శాకాహార జగత్తుకి, జ్ఞాన జగత్తుకి, అహింసా జగత్తుకి, జై బోలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహారాజ్ కి, జై బోలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహారాజ్ కి, సహావతార్ బాబాజీ కి, సహావతార్ బాబాజీ కి, గౌతమ బుద్ధుడికి, జీసస్ కు, అల్లాకు, సకల ప్రాణికోటి ఎందు, సకల ప్రాణికోటి ఎందు, సకల యోగులు చెప్పిన మార్గం, బుద్ధుని మార్గం, బుద్ధుని మార్గం, అహింసా మార్గం, బుద్ధుని మార్గం. అహింసా మార్గం. సకల మానవాళి కోటి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే, శాకాహారమే తినాలి. సకల ప్రాణికోటి ఆనందంగా జీవించాలంటే, శాకాహారమే తీసుకోవాలి. శాకాహారం అంటే, కాయగూరల భోజనం, శాకాహారం అంటే ఆకుకూరల భోజనం. ఆకుకూరలు దుంపకూరలు మాత్రమే తీసుకుందాం. ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే, శాకాహారమే తినాలి. ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే, శాకాహారమే తినాలి. మానసిక రుగ్మతలను తొలగిపోవాలంటే, శాకాహారమే తినాలి. పరస్పర అవగాహన కావాలి అంటే, శాకాహారమే తీసుకోవాలి. ఆరోగ్యానికి సూత్రం. శాకాహారం, మనం శాంతిగా జీవించాలంటే, శాకాహారమే తినాలి. శారీరక రుగ్మతలన్నీ తొలగిపోవాలంటే, శాకాహారమే తీసుకోవాలి. శారీరక రుగ్మతలన్నీ తొలగిపోవాలంటే, శాకాహారమే తినాలి. ఆ దైవం మానవుడికి ప్రసాదించిన ఆహారం, శాకాహారం, ఆ దైవం మానవుడికి ప్రసాదించిన ఆహారం శాకాహారం. జీవహింస, మహాపాపం, జీవహింస. మహాపాపం. సృష్టిలో ఏ జీవిని చంపే హక్కు, ఎవరికీ లేదు, సృష్టిలో ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. సర్వే జన, సుఖినో భవంతు, సర్వే జన. సుఖినో భవంతు. హింస చూడు, హంసా పకడు, హింస చూడు. హంసా పకడు. హింసను వదిలేద్దాం, హంసలు పట్టుకుందాం, హింసను వదిలేద్దాం, హంసలు పట్టుకుందాం, హింసను వదిలేద్దాం. హంసలు పట్టుకుందాం. శాకాహార జగత్తుకి, జై, శాకాహార జగత్తుకి, జై, శాకాహార జగత్తుకి, జై, జ్ఞాన జగత్తుకి, జై, జ్ఞాన జగత్తుకి, జై, అహింసా జగత్తుకి, జై, అహింసా జగత్తుకి, జై. బుద్ధుని మార్గం, అహింసా మార్గం, బుద్ధుని మార్గం. అహింసా మార్గం. అహింసా మార్గంలో జీవించాలంటే, శాకాహారమే తినాలి. అహింసా మార్గంలో జీవించాలంటే, శాకాహారమే తీసుకోవాలి. శాకాహారం, అమృతాహారం, శాకాహారం, అమృతాహారం. శాకాహారిగా జీవిద్దాం. ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు మనం తీసే హక్కు లేదు. ఓ మనిషి మేలుకో, ఏవ హింస మానుకో, ఓ మానవా మేలుకో. ఏవ హింస మానుకో. బుద్ధుని మార్గం, అహింసా మార్గం, అల్లా మార్గం, అహింసా మార్గం, జీసస్ మార్గం, అహింసా మార్గం, మహానుభావులందరి మార్గం. అహింసా మార్గం. రక్షిద్దాం రక్షిద్దాం, రోగ జీవులను రక్షిద్దాం, ప్రేమిద్దాం ప్రేమిద్దాం. రోగ జీవులను ప్రేమిద్దాం. కోడిలోన, దేవుడున్నాడు, రొయ్యలోన, దేవుడున్నాడు, చేపలోన, దేవుడున్నాడు, నీలోన, దేవుడున్నాడు, నాలోన. దేవుడున్నాడు. నీ వేలికి గాయమైతే లబోదిబోమంటావు, నీ వేలికి గాయమైతే లబోగిబోమంటావు, కోడి మీద పీక కోసి పండుగలే చేస్తావు. కోడి మేక పేక కోసి పండుగలే చేస్తావు. నీ బాధ నీ నొప్పి ఆ జీవులకుండగా, నీ బాధ నీ నొప్పి ఆ జీవులకుండగా, నీ బాధ నీ నొప్పి ఆ జీవులకుండగా.
నీ బాధ నీ నొప్పి ఆ జీవులకు ఉండవా? అవి కూడా మనలాగే ఈ సృష్టిలో భాగమే. అవి కూడా మనలాగే ఈ సృష్టిలో భాగమే. జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్. शाकाहार जगत की जय। ब्रह्मर्षि पितामह पत्नी जी की जय। शाकाहार जगत की जय। ज्ञान जगत की जय। अहिंसा धर्मम వర్ధిల్లాలి. బుద్ధుని మార్గం బుద్ధుని మార్గం బుద్ధుని మార్గం. వర్ధిల్లాలి. మన మంచి ఆహారం శాకాహారం శాకాహారం తీసుకున్నాం. ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి. ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. చిన్న చిన్న పాపాలు చేస్తే చిన్న చిన్న రోగాలు, రకరకాల పాపాలు చేస్తే రకరకాల పాపాలు, అనేక రకాల పాపాలు చేస్తే అనేక రకాల రోగాలు. కోడిలోన దేవుడున్నాడు, రొయ్యలోన దేవుడున్నాడు, చేపలోన దేవుడున్నాడు. మన మంచి ఆహారం శాకాహారం, శాకాహారం అమృతాహారం జీవహింస మహాపాపం, జీవహింస మహాపాపం. शाकाहार जगत की जय। पिरामिड जगत की जय। ज्ञान जगत की జై ब्रह्मर्षि पितामह पत्नी जी की जय। शाकाहार जगत की जय। शाकाहार जगत की जय। ज्ञान जगत की जय। शाकाहारम అమృతాహారం, शाकाहारम అమృతాహారం. కి కూడా నా ఆత్మాభివందనాలు. సో ఫ్రెండ్స్, చక్కగా వీణానాదంలో మనందరం ధ్యానంలో కూర్చున్నాము. Thank you.
Thank you.